అటుగా హైదరాబాద్ మొత్తంగా కూడాను గణేష్ నిమజ్జనాల మహోత్సవం కోలాహలం కనిపిస్తూ ఉంది. ఎక్కడ చూసినా కూడాను గణనాథులు విభిన్న రూపాల్లో అయితే గంగమ్మ తల్లి ఒడికి చేరుకునేందుకు వడివడిగా కదులుతూ ఉన్నారు. అటుగా మహాగణపతి గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు స్టూడియోలో జ్యోతిష్య భాస్కర గడ్డమనుగు తేజస్వి శర్మ గారు ఉన్నారు. శ్రీమాత్రే నమః. మొదటిగా ఆ గణనాథుడు చూస్తున్న నిమజ్జనాలు వడివడిగా గంగమ్మ తల్లి ఒడికి చేరుకుంటున్నాడు. 9 రోజులు పూజలు అందుకున్న తర్వాత ఒకసారి ఆ గణనాథుడి చరిత్ర మనకి ఏం చెప్తుంది, మనం ఏం నేర్చుకోవాలంటారండి? తప్పకుండా కలౌ చండి వినాయకవు అని ఆర్యోక్తి. కలియుగంలో వేగంగా ఫలితాలు పొందడానికి గాను ఏ దైవాన్ని పూజించాలి అంటే వినాయకుడిని పూజించాలి అనేటువంటి మాట మనకు పెద్దలు చెప్పినటువంటి ఆర్యోక్తి. ఎందుకు వినాయకుడిని పూజించాలి అనే దానికి ఒక మాట చెప్పారు. ఎట్లా అంటే గనక ఒక్కొక్క దేవత ఒక్కొక్క విశేషాన్ని కలిగి ఉంటాడు. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్, సూర్యనారాయణమూర్తిని ఆరాధన చేస్తే ఆరోగ్యం కలుగుతుందని అన్నారు. జ్ఞానం మహేశ్వరాదిచ్చేత్, శివారాధన చేసినట్లయితే జ్ఞానం కలుగుతుంది. మోక్షం నారాయణాదిచ్చేత్, నారాయణానుగ్రహం చేత మోక్షం కలుగుతుంది. ఇలా ఒక్కొక్క దేవత ఒక్కొక్కటి అనుగ్రహిస్తోంది. మరి ఒక్కొక్క దేవతని ఒక్కొక్క ఫలితం కోసం ఆరాధన చేస్తున్నాం, బాగానే ఉంది. అన్నీ కావాలి అంటే మరి ఎవరిని ఆరాధన చేయాలి అన్నప్పుడు సర్వం చైవ గణాధిపాత్ అన్నారు. అందుకే అన్నీ కావాలి, మనం కోరుకున్న ప్రతి కోరిక నెరవేరాలి అని అంటే గనక విఘ్నేశ్వరుని పూజించాలి అని చెప్పని గణేష పురాణం వంటివన్నీ కూడా చాలా విస్తారంగా మనకి తెలియజేస్తున్నటువంటి అంశాలు. అలానే ఈరోజు మనం చూసుకున్నట్లయితే గనక గణపతి నవరాత్రులను పూర్తి చేసుకున్నాం. నవ శబ్దానికి అర్థం ఏమిటి అంటే 9 ఎందుకు తీసుకుంటున్నాం ఈ 9 సంఖ్యను? దీని తర్వాత వచ్చే దేవీ నవరాత్రులు కూడా మన 9 రాత్రులే. ఎందుకు ఇట్లా? ఈ 9కి ఏమిటి కారణం అంటే పూర్ణ సంఖ్య 9 అన్నారు. 9 తర్వాత ఇంకో అంకె లేదు కదా అనే దాన్ని పక్కన పెడితే తాత్విక అర్థం ఇందులో చాలా విశేషమైనటువంటిది ఒకటి ఉంది. ప్రతి వారి శరీరంలో కూడా పంచభూతాలు ఉన్నాయి. ఇది మనందరికీ తెలిసినటువంటి అంశమే. పృథివీ, ఆపహ, తేజో, వాయు, ఆకాశములు. ఇవి కాక మరో 4 ఉంటాయి. చిత్తము, అహంకారము, బుద్ధి, మనస్సు. ఈ 9 కూడా శుద్ధం అవ్వడానికి గాను చేసేది నవరాత్ర దీక్ష. మరి 9 రోజులు నవరాత్రి దీక్ష బాగానే ఉంది. మరి భాద్రపద శుద్ధ చతుర్థి నాడు మొదలుపెట్టినటువంటి ఈ ఉపాసన నేడు మనకి భాద్రపద శుద్ధ చతుర్దశి నాడు అనంత పద్మనాభ చతుర్దశితోటి పూర్తవుతాం. మరి 9 దాటిపోయిందిగా అంటే ఇది ఒక విశేషంగా కూడా మనం చెప్పుకోవాలి. ఎందుకు విశేషంగా చెప్పుకోవాలంటే విష్ణువుకి గణపతికి భేదము లేదు అని చెప్పేటువంటి పురాణములు కూడా కొన్ని ఉన్నాయి. ఆ అభేదత్వానికి సూచికగా కూడా ఇలా ఈ రోజున నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం కూడా మనకు అనాదిగా వస్తున్నటువంటి ఒక సంప్రదాయంగా చెప్పుకోవాలి. మరి ఆ పురాణం ఏమిటి అని అంటే బ్రహ్మవైవర్త పురాణము. 18 పురాణాల్లో బ్రహ్మవైవర్త పురాణం చాలా విశేషమైనటువంటిది. బ్రహ్మము ఎలా వివర్తము చెందింది, బ్రహ్మము ఎలా సృష్టిలో మనం చూస్తున్నటువంటి ఈ సృష్టి దాకా ఎలా విస్తరించి వ్యాపించి ఉన్నదో తెలియజేసేటువంటి ఒక మహత్తరమైనటువంటి మహాపురాణం బ్రహ్మవైవర్త పురాణం. ఈ బ్రహ్మవైవర్త పురాణంలో ఒక కథ చెప్తారు. అది ఏమిటంటే ఒకప్పుడు పార్వతీదేవి సంతానం కలగడం కోసం అని చెప్పని తనకి ఏదైనా ఒక వ్రతాన్ని ఉపదేశించమని చెప్పని పరమేశ్వరుడు కోరుకుంది. అప్పుడు పరమేశ్వరుడు ఆవిడికి పుణ్యక వ్రతాన్ని ఉపదేశం చేశాడు. ఆ పుణ్యక వ్రతానికి ఉద్యాపన ఏమిటని అమ్మవారు అడిగితే ముందు వ్రతం చేయి తర్వాత ఉద్యాపన గురించి చెప్తానన్నట్ట స్వామివారు. పురోహితుడిగా సనక సనందన సనత్కుమారుల్లో ఉన్నటువంటి సనత్కుమార మహర్షిని తాను పురోహితుడిగా పెట్టుకొని జగన్మాత పార్వతీదేవి పుణ్యక వ్రతాన్ని చేసిందిట పుత్రార్థి అయి. అప్పుడు చిట్ట చివరికి ఉద్యాపన కార్యక్రమం వచ్చింది. ఉద్యాపన ఏమిటాయి అంటే భర్తను దానం ఇవ్వడం ఉద్యాపన అని చెప్పారు. ముందే చెప్తే అమ్మవారు చేయదని చెప్పని చివరిలో చెప్పారట. సరే, అక్కడ చాలా పెద్దదైనటువంటి కథ నడుస్తుంది. మొత్తానికి ఉద్యాపన అయింది, వ్రతం అయింది. దానికి తుష్టి చెందినటువంటి కృష్ణ పరమాత్మ బ్రహ్మవైవర్త పురాణంలో కృష్ణుడు గోలోకంలో సర్వోపరిగా తన శక్తి అయినటువంటి రాధాదేవితో ఉంటాడని, ఆయన కింద బ్రహ్మ, విష్ణు, మహేశ్వరాదులందరూ కూడా ఉంటారని చెప్పని ప్రతీతి అక్కడ పరబ్రహ్మగా కృష్ణుని ప్రతిపాదన చేస్తారు. ఆయన సాక్షాత్కరించి నేనే నీ గర్భాన జన్మిస్తానని చెప్పని పార్వతీదేవికి వరమిచ్చి ఆ వరప్రభావం చేత కృష్ణుడే గణపతిగా జన్మించాడని చెప్పని బ్రహ్మవైవర్త పురాణం మనకు చెప్తోంది. కనుక ఆ అభేదత్వాన్ని సూచిస్తున్నారా అన్నట్టుగా మనకి ఈ రోజున అనంత పద్మనాభ చతుర్దశి నాడు ఈ నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహించుకోవటం అనేది మనకోటి మహారాష్ట్ర నుంచి కూడా ఇది సంప్రదాయంగా మనకు కనబడుతూ వస్తున్నటువంటి అంశం. అంతేగాక ఈ నిమజ్జనము నీటిలోనే ఎందుకు చేయాలి? అలానే మూర్తిని మనం ఈ పార్థివ మూర్తిగా అంటే మట్టితోనే గణపతిని ఆరాధన చేయటం అనేది ఎందుకు వస్తోంది? అనేక రత్నాలు ఉన్నాయి. విశేషమైనటువంటిది అన్నిటికన్నా గొప్పదైనటువంటిది సువర్ణంగా చెప్తాం. మరి బంగారు గణపతిని పూజించవచ్చు కదా, ఈ మట్టితోనే గణపతిని చేసేందుకు పూజించాలి? ఇటువంటి వాటన్నిటికి కూడా చాలా విశేషమైనటువంటి తాత్వికార్థాలు మనకి మన ప్రాచీనమైనటువంటి ఋషులు చెప్పినటువంటివి మనకు కనబడుతున్నాయి. ఈ సృష్టి క్రమం ఏర్పడుతున్నప్పుడు ఆత్మ నుంచి ఆకాశం వచ్చిందట. ఆకాశాద్ వాయు, వాయోర్ అగ్ని, అగ్నే ఆపహ, ఆపహ పృథ్వీ అనేటువంటి ఒక వేదమంత్రం మనకి ఒక క్రమాన్ని మనకు చెప్తూ వస్తున్నది.
ఎట్లా అంటే ఇప్పుడు ఆకాశం ఉంది, ఆకాశాత్ వాయు, ఆకాశం నుంచి వాయువు పుట్టిందన్నారు. ఆకాశంలో ఒక గుణం ఉంది, ఏమిటి చెప్పండి? శబ్దము. మన శరీరం అంతా, మనం చూస్తున్నటువంటి సృష్టి అంతా మొత్తం కూడా ఆకాశం వ్యాపించి ఉంది. అంతేగాని మనం తలకాయ ఎత్తి చూస్తే కనబడేది ఆకాశం అంటానికి ఏమీ లేదు. ఇప్పుడు ఈ ఆకాశంలో ఉన్నటువంటి గుణం ఏమిటి? శబ్దం. ఒక్కసారి చెవులు మూసుకుంటే మనకి ఏం వినబడుతుంది? లోపల ఉన్నటువంటి అంతర్నాదం వినబడుతుంది. అంటే మనలో కూడా ఆ నాదం ఉంది. శబ్దమునకు నాదమునకు కించిత్ భేదం ఉంది. ఏమిటి అది అని అంటే, ఒక కంచం తీసుకొని దాని మీద ఒక గరిట పెట్టి కొట్టండి, శబ్దం వచ్చింది, కానీ వినటానికి వెంటనే చెవులు మూసుకుంటాం. ఒక గంట మోగించండి, హాయిగా వింటాం. అంటే హాయి గొలిపేది అని కాదు, నాదం చిట్ట చివరి దాకా వచ్చి ఆగుతుంది. ఆ లయం చెందడం అనేటువంటిది ఏదైతే ఉందో అది నాద లక్షణం. ఆ నాదమందు దృష్టి పెట్టినటువంటి వారు మోక్షాన్ని పొందుతారు. అందుకనే చిట్ట చివరగా చెప్పబడేటువంటి యొక్క తత్వం ఏమిటయ్యా అంటే నాదం.